దేవుని సన్నిధిలో మనం వాటిని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. కాబట్టి మరి ఒకసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటూ ముందుకు సాగుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరీ నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును కొనేయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అదేవిధంగా 22వ వచనం, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభుకు వలె మీ సొంత పురుషులకు లోబడినడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సో ఈ మాటలు బట్టి మరి ఒకసారి ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకు వాక్య వివరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రం. ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ స్థానంలో నిలబెట్టి ఇలాగ మమ్మల్ని తండ్రి నీ పనిగా నీ పాత్రగా వాడుకొంచిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఇది వరకు సంఘంలో చక్కటి కీర్తన ద్వారా మమ్మల్ని ఈ కోరికలో ముందుకు నడిపించారు. అదేవిధంగా ముందున్న సమయంలో ఈ సమయంలో వాక్య పరిచయంలో మేము ప్రవేశించి ఉంటుండగా చక్కగా తండ్రి నీ వాక్యమును బోధింప చేయమని, చక్కటి మాటలు సంఘమునకు మాకు కావాల్సిన వర్తమానాన్ని నువ్వు చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఎందుకంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ సందర్భంలో రోమీయులకే కాకుండా ఈ కానాల గ్రామంలో ఉన్న మన సంఘానికి మనకు ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనము సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం ఏ కార్యములు చేయలేము. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగానే ఏ పని చేసినా కూడా పరిశుద్ధమైన పనిగా చేసేవారుగా మనం ముందుకు సాగుతాం. మన జీవితములను ఆయనకు సమర్పించుకొని ఉన్నప్పుడు మనం దేవుని పని చక్కగా చేయటకు మనకు అవకాశం ఉంటున్నది. ఎందుకంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనదని చెప్పి ఆయన అంటున్నాడు. మనం ఏది సమర్పించుకోకుండా మన హృదయము ఒక చోట, శరీరం ఇక్కడ చోటండి ఆయన పని కొరకై మన యొక్క శరీరమును మన యొక్క ఏదైనా కానీ ఇక్కడ ఉపయోగించినట్లయితే ఏ ఫలితం ఉండదు. ఎందుకంటే
మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి, మన శరీరమును మన దేహముతో దేవుని గణపరచాలి. ఆత్మతో గణపరచడమే కాకుండా శరీరంతో కూడా దేవుని గణపరచాలి. శరీరము ఆత్మ రెండు వేరైనప్పటికీ దేవుడు ఒకటే ఆత్మలో చేర్చి మనల్ని ఈ లోకంలో ఆయన జీవింపజేస్తూ ఉంటున్నాడు. కనుక మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. మన దేహాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనము దేవుని పని చక్కగా జరిగించే వారముగా మనం ఉంటాం. ఏ విధంగా ఆయన పని జరిగించాలి చూడండి, 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే అని చెప్పి అని అంటున్నారు. ఏ విధంగా మనం దేవుని పని చేయాలి, ఏ విధంగా మన శరీరమును ఆయనకు సమర్పించుకోవాలంటే ఈ లోక మర్యాద చొప్పున కాకుండా ఈ లోక మర్యాదను మనం అనుసరించినట్లయితే దేవుని పని ఏది కూడా మనం చేయలేం. అంటే ఈ లోకంలో సమస్తము ఉంటూ ఉన్నాయి. శరీరాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఇంటిలో నుండి బయటికి వెళ్ళే సందర్భంలో ఎవరో ఒకరు మనం ఎదురు రావాలని చెప్పి ఈ లోక మర్యాద, వెళ్ళి వచ్చినా మనం మన ప్రయాణాన్ని సాగించలేం. ఏదైనా కానీ విధవరాలు భర్తలు కోల్పోయిన వారు ఎదురొచ్చినా మన ప్రయాణాన్ని సాగించలేం. అది ఏ మర్యాద? లోక మర్యాద. ఆ మర్యాదను మనం అనుసరించకూడదు. కానీ దేవుని చిత్తాన్ని బట్టి మన జీవితాలలో మనం ముందుకు సాగాలి. అలాగ సాగాలంటే సజీవముగా ఉన్నదంతయు దేవునికి మనం సమర్పించుకోవాలి. మన శరీరాన్ని, మన దేహాన్ని, మన ఆత్మను, వీటన్నిటినీ దేవునికి సమర్పించుకున్నట్లయితే లోక మర్యాదను మనం జరిగించే వారము కాదు. దేవుని యొక్క పనిని చక్కగా జరిగించటకు ఇది చాలా ఆసనమైనదిగా మనం చూస్తుంటున్నాం. మనం ఏది పరీక్షించి చూడాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. దేవుని చిత్తాన్ని మనం పరీక్షించాలి. దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి. అలాగే జీవించినట్లయితే దేవుని పని సజావుగా మనం చేయగలుగుతాం. కానీ లోక మర్యాదను మనం అంటి పెట్టుకొని జీవించినట్లయితే దేవుని పని మనం సజావుగా చేయలేం. ఎందుకంటే లోకము అనేక అనుమానాలు మన జీవితాల్లో రేపుతుంది. అంటే లోకానుసారంగా మనం బ్రతకాలంటే, లోక ఆజ్ఞలను బట్టి మనం బ్రతకాలంటే ఈ లోకంలో మనం దేవుని పక్షాన మనం నిలబడి జీవించలేము. కానీ లోక మర్యాదను మనం అనుసరింపగా దేవుడు ఏదైతే మన యొక్క మంచి పనిని తలపెట్టాడో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త ప్రకారం మనం వాటిని పరీక్షించి తెలుసుకొని మన మనసు మారి మనం రూపాంతరం పొందేవారముగా మనం ఉండాలి. మన మనసు మారడం వలన మనలో నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లోక మర్యాదను మనం వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లు ముందుకు సాగినట్లయితే మన జీవితాలు నూతనము అవ్వవు. ఎందుకంటే పాత జీవితాలను మనం అంటి పెట్టుకొని జీవిస్తాము, కానీ నూతనమైన స్వభావం మనలో ఉండదు. అలాగే ఉండాలంటే మనం ఏం చేయాలి? లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. లోక ఆలోచనల ప్రకారం మనం జీవించకూడదు. అంటే ఏదైనా కానీ ఒక శుభకార్యం తలపెట్టినప్పుడు లోకంలో ఉన్న వారి సలహా మనం తీసుకోకూడదు. కానీ మన జీవితాలు అలా చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో, వివాహ విషయంలో అయితే కానీ ఏదైనా కానీ లోకస్తుల ఆలోచన మనకు మంచిది కాదు, సరైనది కాదు. కానీ మనం ఒక విధంగా తలస్తే మన బంధువులు ఆ కార్యంలో అడ్డం జరిగి వాళ్ళు ఆ కార్యాన్ని జరిగించేవారుగా ఉంటారు. అయినప్పటికీ ప్రభు చేత మనం ఏం చేయాలి? సాగిలపడి పశ్చాత్తాపం పడి ఆ దేవునిలో మనము పశ్చాత్తాప పడేవారముగా ఉండాలి. అంటే మన ఆ తప్పులను ఒప్పుకోవాలి. దేవానికి వ్యతిరేకంగా లోక మర్యాదను అనుసరించి ఈ కార్యము చేసి ఉన్నాము, మమ్మల్ని క్షమించమని చెప్పి ఆయన మనం సాగిలపడి నమస్కరించి ఆయన మోకాలని మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. కనుక ఈ లోక మర్యాద అనేది చాలా ప్రాధాన్యత మనకు ఇవ్వదు. కానీ మనం మంచి ఏదో చెడు ఏదో మనం తెలుసుకొని మన యొక్క జీవితాలను సంపూర్ణముగా దేవునికి, మన శరీరములను సంపూర్ణముగా దేవునికి మనం సమర్పించుకునే వారముగా, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని
ఆయన ఎదుట మనం నూతనము అయ్యేవారముగా ఉండాలని చెప్పి ప్రభునామమున తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఈ దినాలు ఎలా ఉన్నాయి? చెడ్డ దినాలలో మనం జీవిస్తుంటున్నాం. ఎందుకంటే ఒకరి యొక్క మనసు, ఒకరి యొక్క ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఇరువురిది ఈ రాను ఏమవుతున్నాయంటే, ప్రతి మనిషి ఎదుట ఇక నేనున్నాను, నా ఎదుట ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకరికొకరు వైరం పెరుగుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దినాల్లో ఎట్లా ఉందంటే, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించలేని దినాలుగా ఉంటున్నాయి, చెడ్డ దినాలుగా ఉంటున్నాయి. ఎందుకంటే అపవాది రాను అలాంటి కార్యక్రమం చేయటకు ఆయన తలపోయిస్తూ ఉంటున్నాడు. మనతో స్నేహం చేసిన వారే మనకు శత్రువులుగా ఎంచబడే దినాల్లో మనం ఉంటున్నాం. ఎందుకంటే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానంలోనే అంటే లోక మర్యాదను ధరించే వారం, అలాంటి వారముగా ఉండకూడదు. జ్ఞానముగా మనం నడుచుకునే వారముగా ఉండాలి. అలాగూ ఎందుకు అయినా ఈ విధంగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటున్నారు. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నారంటే, ఈ దినాలు చెడ్డవి, చెడ్డ దినాలలో మనం ఏం చేయాలి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులే కాక జ్ఞానులే మనం నడుచుకోవాలి. ఇలాగ నడుచుకోవాలంటే మనం ఒకరి వల్ల కాదు. దేవుని సన్నిధి సహవాసం మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. ఎందుకంటే ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుతాయని చెప్పి మనం ఆలోచన కలిగి ఉండకూడదు. మనం మొక్కుచూటిగా మనం వెళ్ళాలి. అంటే లోక సామెత ప్రకారం మనకు దేవుడు ఏదైతే తలస్తాడో, ఆ తలంపులు ఇస్తాడో ఆ తలంపు ప్రకారం వెళ్ళాలి. లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళినట్టయితే అజ్ఞానంలో అవుతాం, జ్ఞానం లేని వారం అవుతాం, లోక మర్యాదను జరిగించిన వారం అవుతాం. దేవుని జ్ఞానం పొందుకున్న మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మన జీవితాలలో జీవించే వారముగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది మంచి ఏది చెడో మనం తలంచుకొని మన జీవితాలలో ముందుకు సాగే వారముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు దినములు చెడ్డవి అని చెప్పి అంటున్నానంటే, 22వ వచనం చదువుకుందాం. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని పని మనం కొనసాగించాలంటే భార్య భర్తల అనుబంధం, సంసార జీవితము చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది. ఎందుకంటే భర్త నమ్మిన వాడే ఉన్నప్పుడు భార్య నమ్మకపోతే ఆ ఇంటి ద్వారా దేవుని పని, దేవుని కార్యం జరగదు. ఇద్దరు నమ్మిన వారైతే దేవుని పని జరిగించటకు సజావుగా ముందుకు సాగుటకు ఆస్కారము ఉంటుంది. ఇరువురు దేవుని నమ్మాలి. అదేవిధంగా ఇరువురు తన తాను తగ్గించుకొని కుటుంబ జీవితంలో ప్రయాణంలో ముందుకు సాగే వారంగా ఉన్నట్లయితే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఆ కుటుంబం ద్వారా సంఘంలో దేవుని కార్యాలు చక్కగా జరిగించబడతాయి. అలాగూ దేవుని సన్నిధికి వస్తున్న మనం ఇలాగూ నడుచుకొని మనం ముందుకు సాగే వారంగా ఉండాలని చెప్పి ప్రభునామం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట రాయబడి ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమునకు ఏమై ఉన్నాడంటే శిరస్సుగా ఉన్నాడు. సంఘం అంటే ఇక్కడ చేరి వచ్చిన మనందరినీ కూడా దేవుని యొక్క సంఘముగా ఎంచబడుతూ ఉంటున్నాం. ఆయన మనకు శిరస్సు కనుక ఆయన మనల్ని ఏ విధంగా అయితే నడిపిస్తాడో, ఆయన మార్గం ప్రకారం, ఆయన వాక్యం ప్రకారం, ఆయన సత్యమును అనుసరించి, ఆయన ఆజ్ఞను అనుసరించి మనం ముందుకు సాగాలి. అదే అంటున్నాడు, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి నడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమందు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలను. ఇక్కడ స్త్రీలే లోబడి ఉండాలని చెప్పి రాయబడలేదు, కానీ పురుషులు కూడా భార్యలకు లోబడి ఉండాలని చెప్పి సెలవిస్తుంటున్నాడు. ఆనాడు ఆదామును ఒకరినే ఎక్కువ చేసి ఆయన సృష్టించలేదు. ఆదాములో స్త్రీ సగ భాగం ఉండాలని చెప్పి
ప్రక్కటెముక తీసి, అంటే ఆ తలలో నుండి ఒక ఎముక తీయలేదు, చేతుల్లో నుండి ఒక ఎముక తీయలేదు, కాళ్ళలో నుండి ఒక ఎముక తీయలేదు. సమాన జీవితముగా భార్య స్త్రీ పురుషునికి సమానంగా అని చెప్పి ప్రక్కలో నుండి ఒక ఎముక తీసి స్త్రీని ఆనాడు దేవాది దేవుడు నిర్మించినట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానమే. అలాగే సమానంగా జీవించాలంటే లోక మర్యాదను మనం జరిగించకూడదు. అజ్ఞానులే కాక జ్ఞానులే మనం జీవించాలి. దేవుని వాక్యాన్ని బట్టి వాటిని మన హృదయంలో ఉంచుకొని జీవించినట్లయితే, ఆయన మాటలకు లోబడి మనం జీవించినట్లయితే ఒకరి పట్ల ఒకరము ఏమి కలిగి ఉంటాం? ప్రేమ కలిగి ఉంటాం, సమాధానపరచబడి ఉంటాం, లోబడే వారముగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకంటే ఈ కాలంలో వివాహం జరిగే సమయంలో ఏం జరుగుతుంది? అందరూ చూస్తూ ఉంటారు. అందరూ చూస్తూ ఉంటున్నప్పుడు కొన్ని మాటలు పలకవలసి వస్తున్నది. ఏ సమయంలోనైనా కూడా ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు కూడా నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఆనాడు అందరి ముందర సంతోషంగా ప్రమాణం చేస్తాం. కానీ ఏదైనా సమస్య వస్తే నీ దావ అనేది నా దావ నాదన్నట్లు వెళ్తూ ఉంటారు. అది సరైన సంఘటన కాదు, సరైన ఆలోచన కాదు. ఎందుకంటే దేవుని పక్షమున దేవుని నామంలో ఆ దినాన ఎలాగైతే సంతోషంతో స్వీకరించి వివాహం చేసుకుంటామో ఆ విధంగా యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి రెండవ రాకడలో రానే ఉన్న ఆ దినం వరకు మనం ఎదురు చూచి సమానతత్వం కలిగి జీవించాలి. అదేవిధంగా సంఘంలో కూడా ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. సంఘానికి ఎవరు శిరస్సు ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన అధికారి, ఆయన మనకు పెద్దగా ఉన్నాడు, మనం సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. కనుక మనకు ఆయనకు మనం లోబడి జీవించాలి. సంఘంలో చక్కగా పని జరిగించే వారముగా ఉండాలి. నాదే, నేను చెప్పినట్లే జరగాలి, నేను లేవంటే లేవాలి, నేను కూర్చోంటే కూర్చోాలి అనేది సరైన పని కాదు, సరైన పద్ధతి కాదు. కానీ సమానత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం ఎంచుకొని దేవుని సన్నిధిలో ఇలా జ్ఞానం గలవారమై మెలగాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఈ చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. ఎలా ఉండాలి? అజ్ఞానులే కాక జ్ఞానులే మనం నడుచుకోవాలి. అదేవిధంగా మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు మనం సమర్పించుకొని దేవుని సన్నిధిలో చక్కటి పనిని జరిగించే వారముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటున్నది. ఎందుకంటే దేవుని వాస్తవతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనిస్తున్నానని చెప్పి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట ఎందుకు రాసి ఉన్నాడంటే, రాబోయే దేవుని యొక్క రాకడ వచ్చే సమయంలో దినాలు ఇంకా భయంకరంగా చెడ్డగా ఉంటాయి. కనుక ఆ చెడ్డ దినాలను మనం ఎదుర్కోవాలంటే సజీవ యాగంగా మన శరీరంలో ఆయనకు ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఈ శరీరం నాది కాదు, ఈ దేహం నాది కాదు, నా ఆలోచన నాది కాదు, నా పద్ధతి నాది కాదు, నీదే ప్రభువు అని చెప్పి ఆయనకు మనం అర్పించుకోవాలి. అలాగా అర్పించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన పక్షంలో ఉంటాడు. మనలను సరైన మార్గంలో స్థిరముగా ఆయన నడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కనుక ఆయనకు ఏం చేయాలి? మన శరీరంలో ఆయనకు సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. లోక మర్యాదను మనం జరిగించకూడదు. అదేవిధంగా దేవుడు ఏదైతే మనకు మంచిదేదో చెడ్డదేదో మనం పరీక్షించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక వాటిని బట్టి మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన వాక్యంలో ఉన్న మేలులు లోతైన మర్మాలు వెతుకుచు దేవుని దాసుల ద్వారా చెప్పబడే వాక్యం విని వాటి ప్రకారం దేవుని రాకడ వచ్చేంత వరకు మనం వాటిని ఆధారం చేసుకొని జీవించే వారముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. సంఘంలోనైనాను లోకంలోనైనాను ఎవరికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. ఎందుకంటే సమానత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగ మనం జీవించినట్లయితే దేవుడు మనం ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన పని మనం జరిగించాలంటే వీటన్నిటిని మనం వదులుకోవాలి. లోక మర్యాదను వదులుకోవాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. కొన్ని వివాహాలలో మనం చూసినప్పుడు మాది అజ్ఞానస్తుల వివాహం అంటారు. అంటే ఆ వివాహంలోనే జ్ఞానం లేదని అర్థం అనమాట అని మనం అర్థం చేసుకోవాలి.
దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని దేవుని కార్యాలు మనం చేయాలి. అలాగూ చేయొచ్చు. కుటుంబాలలో, సంసార జీవితంలో ఏదైనా కానీ సమానత్వం కలిగి భర్త ఎక్కువ కాదు, భార్య ఎక్కువ కాదు, ఇద్దరు సమానమైన తలంచుకొని జీవించే వారముగా మనం ముందుకు సాగాలి. ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు, ఇలాంటి శక్తిభరితమైన మాటలు దేవుని సంఘంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక సంఘమును విడిచిపెట్టి మనం బయటికి వెళ్లకుండా సంఘమును ఆధారం చేసుకొని స్థిరముగా ఏ సంఘానికైతే మనం వస్తున్నామో ఆ సంఘంలో నిలకడగా మనం దేవుని పని చేయాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇటు మాటలు దేవుడు మనందరి వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో